ధరణి సమస్యలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 5గురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. వీరితో పాటు సీసీఎల్ఏ మెంబర్ కన్వీనర్ కూడా ఉంటారు. ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం, పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను సహసభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ధరణి పోర్టల్ అంశాలను అధ్యయనం చేయడంతో పాటు వెబ్సైట్ పునర్నిర్మాణంపై సిఫార్సులు చేయనుంది. ఎన్నికల ప్రచార సమయంలో ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం ధరణికి సంబంధించినవి ఉంటున్నాయి. దీంతో ఈ సమస్యలపై అధ్యయనానికి కమిటీ వేసింది ప్రభుత్వం.